మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ధ్యానపూర్వకంగా మనం ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారమంతా కష్టపడి మరి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మనమందరము దేవుని యొక్క సహాయముతో ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ దయలో మీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా మీ పాదాల చెంత మిమ్మల్ని స్తుతించి కొనియాడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు ప్రభువా. దేవాదిగో తండ్రి, దీనిని అల్పుని నాయన, ఎన్నిక లేనివంటి వాడిని ప్రభు మీ పాదాల చెంత మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా, మీ ఉన్నతమైన వాక్కులు బిడ్డలకు తెలియచేస్తుండగా అయ్యా పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమును దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి, బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి నాయన కృప చూపించమని, దీనునైనా నన్ను మరుగుపరిచి ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని దేవా ఇదిగో తండ్రి ప్రభువా మీ యొక్క సహాయాన్ని నేను వేడుకుంటున్నాను ప్రభువా. దేవా ఇదిగో తండ్రి, మీ వాక్కులు నాయన దేవా ఇదిగో తండ్రి మా జీవితాలను మార్చే మాటలు ప్రభువా. అయ్యా మీ మాటలు ప్రభువా మా బ్రతుకులను మార్చే మాటలు నాయన. దేవా ఇదిగో తండ్రి, మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని దేవా మీరే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు మనల్ని ఆయన తన కృపలో, తన యొక్క దయలో, తన యొక్క మహాప్రేమలో ఆయన కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పాదాల చెంత ఈ విధంగా ఆయన స్తుతిస్తున్నాము అంటే, ఆయన గణపరుస్తున్నాము అంటే, ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నాము అంటే గల కారణము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది, దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. గల కారణం ఆయన నామానికి మహిమ తీసుకురావాలని, ఆయన నామ కీర్తికై మనము ప్రయాసపడాలని దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథము ప్రేమిన వలరా మహాజ్ఞాని వ్రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథము ఆలోచన చేస్తే ప్రేమిన వలరా 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని ఒక్కసారి చదువుదాం. చూడండి, 19వ వచన భాగము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకునుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ప్రేమిన వలరా, దేవుడు రాయించినటువంటి మాటలు
ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఈరోజు ఈ క్షణం వరకు మనము బ్రతికి ఉన్నాము అంటే గల కారణము కేవలము దేవుని యొక్క కృప అయి ఉన్నది. కృప అయి ఉన్నది. మన బలము కాదు, మన ధనము కాదు, మన జ్ఞానము కాదు, ప్రేమిన వలరా మన యొక్క ఆలోచన కాదు. ఈ విధంగా మనము బ్రతికి ఉన్నాము అంటే గల కారణము ఏమిటి అన్న ఆలోచనలోనికి వెళ్తే కేవలము దేవుని యొక్క కృప కాదండి, దేవుని యొక్క ఆశీర్వాదము కూడా. ఏమిటి ఆశీర్వాదము అన్న ఆలోచనలోనికి వెళ్తే అక్కడ గ్రంథకర్త ఏమని వ్రాస్తూ ఉన్నాడు? మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ఏమిచ్చాడంటండి? ధనదాన సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన. ప్రేమిన వలరా ఈరోజు మనం ఎలా ఉన్నామంటే గల కారణము ప్రేమిన వలరా దేవుడు ఏం చేశాడంట? వీలు కలుగజేశాడంట. నీకు ఆహారము తినటానికి దేవుడు వీలు కలుగజేశాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు వీలు కలుగజేశాడు. నీవు సమృద్ధిగా ఉండటానికి దేవుడు వీలు కలుగజేశాడు. ప్రేమిన వలరా మన బలము కాదు, లేదా మన ఆరోగ్యము కాదు, లేదా మనకున్నటువంటి నిజమైనటువంటి జ్ఞానము కాదు. ప్రేమిన వలరా దేవుడు వీలు కలుగు చేశాడు కనుకనే ఈ క్షణం వరకు ఆయన కృప చూపించాడు కనుకనే ఈ క్షణం వరకు మనం బ్రతికి ఉన్నాము. అంతేకాదు ఆయన ఏమని మాట, అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకునవలెను. ఈ విధంగా ఉన్నాము అంటే గల కారణము ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే దేవుని యొక్క ఆశీర్వాదము. ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదము వలనే మనము ఈ విధంగా కలిగి, ఈ విధంగా ఉనికి కలిగి ప్రేమిన వలన మనము జీవిస్తూ ఉన్నాము. ఉనికి కలిగి జీవిస్తున్నాము. మన జ్ఞానము కాదు, మన బలము కాదు, లేదా మన తెలివి కాదు, మన ధనము కాదు. ఈ విధంగా ప్రేమిన వలన మనము నివసించటానికి దేవుడు వీలు కలుగజేశాడు. అంతేకాదు ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క ఆశీర్వాదము. ఏంటి ఆశీర్వాదం అన్న ఆలోచనకు వెళ్తే ఇల్లు కట్టుకోవటం ఆశీర్వాదకరం అనుకున్నాం, లేదా ఒక మంచి ఉద్యోగం వస్తే ఆశీర్వాదకరం అనుకున్నాం, లేదా బిడ్డలను కలుగు చేస్తే ఆశీర్వాదం అనుకున్నాము. కానీ ప్రేమిన వలన ఏమిటి ఆ ఆశీర్వాదము అన్న ఆలోచనకు వెళ్తే ఆశీర్వాదాలు ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విధాలుగా దేవుడు వ్రాయించాడు. అనేక విధాలుగా దేవుడు వ్రాయించారు. అయితే ఈ ఆశీర్వాదము గురించి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు, ఏమి మనకు నేర్పిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే యిర్మీయా గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయం ప్రేమిన వలన 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి దేవుని యొక్క జనాంగముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. మొదటి వచనం, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరుగు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఎలా ఉండాలి దేవుని పిల్లలు? దేవుని యొక్క జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని పిల్లలు ఆశీర్వదింపబడాలి, దేవుని యొక్క కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, దేవుని యొక్క జనాంగము గొప్పగా ఉండాలి అని దేవుడు ఆశ కలిగి తన పిల్లలను కలుగు చేసి నడిపించుకుంటూ వెళుతుంటే దేవుని యొక్క జనాంగము ఎలా ఉన్నారంట, దేవుని యొక్క పిల్లలు ఎలా ఉన్నారు అన్న ఆలోచనకు వెళ్తే వారి లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకాశల వైపు చూస్తూ, ఈ లోకాశలను అనుభవిస్తూ, ఈ లోకాశల వైపు పరుగులు పెడుతూ అటు ఇటు తిరుగుతున్నటువంటి వారి కొరకు వారికి చెబుతున్నటువంటి మాటలు, ఇదిగో మీ హేయక్రియలను విడిచి ఎక్కడికి రామని సెలవిస్తున్నాడంట ఆయన? నా సన్నిధికి రావాలి.
ఎక్కడికి రావాలంటే దేవుని పిల్లలు, దేవుని యొక్క బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారన్న ఆలోచనకు వెళ్తే, శరీర ఆశలతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలకు, లోక సంబంధమైన ఇచ్చలతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలకు దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎక్కడికి రావాలని తెలియజేస్తున్నాడన్న ఆలోచనకు వెళ్తే, నీ హేయక్రియలను విడిచి నా సన్నిధికి రామని చెబుతున్నాడు. అంతేకాదు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నీ హేయక్రియలు నా సన్నిధి నుండి తొలగించి అంటున్నాడు. ప్రేమిన వల్లరా, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి దేవుని పిల్లలు ఎలా ఉండాలో ఆయన చెబుతున్నటువంటి మాటలండి. ఆయన చెబుతున్నటువంటి మాటలు. తర్వాత మాట చూడమ్మా, తర్వాత మాట, తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన యందే అతిశయపడుదురు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరము. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాటలు సత్యమును బట్టి. ఎవరు ఆ సత్యము? సత్యమును బట్టి. ఎవరు ఆ సత్యము అన్న ఆలోచనకు వెళ్తే, న్యాయమును బట్టి ఎవరు న్యాయము తీర్చగలరు? ప్రేమిన వల్లరా. అంతేకాదు నీతిని బట్టి ఎవరు నీతిమంతుడు అన్న ఆలోచనకు వెళ్తే, అక్కడ చెబుతున్నటువంటి మాటలండి, అక్కడ వ్రాస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని. ఆయన, అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, ఆయన యందు తమకు ఆశీర్వాదము కలగునను కొందరు ఆయన యందే అతిశయ పడుదురు అంటున్నాడు. ప్రేమిన వల్ల ఎవరు ఆయన? నా ఆలోచనకు వెళ్తే, యోహాను సువార్తలు మొదటి వచనాలు మనకు తెలుసు. ప్రేమిన వాళ్ళరా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుడైండెను, సమస్తమును ఆయన వలన కలిగిను. ఎవరు ఆయన? ఎవరండి ఆయన? ఆయనే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయనందు ఆశీర్వాదము, ఆయన యందు ఆశీర్వాదము. ఏమిటయ్యా ఆశీర్వాదము? ఏంటి ఆశీర్వాదం అన్న ఆలోచనకు వెళ్తే, జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలగదని కొందరు ఆయన యందే అతిశయ పడుదురు. ఆయన యందు అతిశయం, ఆయన యందు ఆశీర్వాదము. ఏమిటి ఆశీర్వాదము అన్న ఆలోచనకు వెళ్తే, ప్రేమిన వల్లరా, ఏంటి ఆయన ఎందున్నటువంటి ఆశీర్వాదము, ఆయన చేసినటువంటి ఆశీర్వాదము ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, మహనీయుడు ఈ లోకానికి వచ్చాడండి ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ ఆశీర్వాదం ఏమిటో దాని గురించి చెబుతూ ఉన్నటువంటి మాటలు, ఆ ఆశీర్వాదం ఏమిటో ఆయన చెబుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే మాటలు. ప్రేమిన వల్లరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఏంటి ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమిన వల్లరా నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం ప్రేమిన వల్లరా 26వ వచన భాగాన్ని ఒక్కసారి చదువుదాం చూడండి. 26వ వచన భాగం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏంటయ్యా ఆయన ఆశీర్వదించింది? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆశీర్వదించినది ఏమిటి? ఆయన యందు మనము, ఆయన యందు అతిశయపడుతుమంటున్నాడు భక్తుడు. ఏంటి మనం అతిశయపడవలసినది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే,
యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణానికి ముందు ప్రియమైన వాళ్ళరా ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యము ఏమిటంటే, వారు భోజనము చేయుచుండగా ఒక రెట్టను పట్టుకుని దానిని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఎందుకని ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే, ప్రేమిన వాళ్ళరా దేవుని పిల్లలుగా ఈరోజు దేవుని బిడ్డలు ప్రేమిన వాళ్ళరా ఆ ఆశీర్వాదపు పాత్రలో చేతులుంచటానికి దేవుడు కృప చూపించాడు. ఆశీర్వాదం అనుకన్నా ప్రేమిన వాళ్ళరా అనేక విధాలుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు వ్రాయించి పెట్టాడు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం వెతికితే ఏంటి ఆ నిజమైనటువంటి ఆశీర్వాదం అన్న ఆలోచనకు వెళ్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదించి విరిచిస్తున్నటువంటి ఆయన యొక్క శరీరము ప్రియమైన వాళ్ళరా, విరిచిస్తున్నటువంటి ఆయన శరీరం, దానిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమైన దానిని మనము తీసుకోబోతున్నాము. ఆశీర్వాద పాత్రలో మనము చేతులు ఉంచుతూ ఉన్నాము ప్రేమిన వాళ్ళరా. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు చూడండి, మరొకసారి ఆ మాట చూద్దామా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి అంటున్నాడండి. ఆయన శరీరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఒక రొట్టెకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన శరీరముగా ఇదిగో తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో ఇది నా శరీరము, దీనిని తినుడి అని చెబుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా ఈరోజు అనేక మంది బిడ్డలు, అనేక మంది పిల్లలు ఇంకా రక్షణలోనికి రాకుండా ఈ ఆశీర్వాదపు బల్లలో ప్రేమిన వాళ్ళరా పాలు పంపులు పొందకుండా దేవునికి దూరముగా ఉంటూ ఉన్నారు. దేవుడు అది కోరుకోవటం లేదండి. దేవుడు అది కోరుకోవటం లేదు. ఈ ఆశీర్వాదపు బల్లలో ప్రేమిన వాళ్ళరా చేతులుంచిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రేమిన వారిని ఇంకా అనేక మందిని, దేవుని యొక్క బిడ్డలను ప్రేమిన వాళ్ళరా నలిగిపోతున్నటువంటి వారిని, నాశనం అయిపోతున్నటువంటి వారిని ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి దేవుడు వారికి కృప చూపిస్తున్నాడు. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఇది నా శరీరం అని చెబుతూ ఉన్నాడండి. ఇదే సందర్భాన్ని గురించి మార్కు సువార్తలో కూడా వ్రాయబడింది. చూడండి ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త ప్రేమిన వాళ్ళరా 14వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. 22వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునుడి, ఇది నా శరీరము అనెను. ప్రేమిన వాళ్ళరా దేనిని ఆశీర్వదిస్తున్నాడంట ఆయన? దేనినయ్యా ఆశీర్వదిస్తూ ఉన్నాడు? ఏది నిజమైనటువంటి ఆశీర్వాదము? ఏ ఆశీర్వాదపు బలలో మనము చేతులుంచాలో ఆయన తెలియజేసినటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా. ఏ ఆశీర్వాదపు బలలో మనము చేతులుంచాలో ఆ బలలో ఏమున్నదో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు నిజంగా ఆలోచన చేయండి. ఆయన శరీరము ప్రేమిన వాళ్ళరా ఈ ఆశీర్వాదపు బలలో, ఆయన రక్తము, అమూల్యమైనటువంటి రక్తము ఈ ఆశీర్వాదపు బలలో ప్రేమిన వాళ్ళరా ఈరోజైనా ఆలోచించామా? ప్రేమిన వాళ్ళరా ఒక రొట్టెగా, ఒక ద్రాక్ష రసముగా మనం తీసుకుని వెళ్ళిపోతున్నాము. కానీ ప్రేమిన వాళ్ళరా ఆ రొట్టె ఏమనుకుంటున్నాము అన్న ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నాం. ప్రేమిన వాళ్ళరా మన కొరకు నలగబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరం అన్నది, శరీరము దేవుడు దానిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించినటువంటి దానిని ప్రేమిన వాళ్ళరా ఆయన శరీరముగా తీసుకున్నటువంటి మనము ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే, అనేక మందికి మనం ఎలా ఉండాలంట? ఆశీర్వాద కర్తలుగా ఉండాలి. ఆశీర్వాద కర్తలుగా అంటే ప్రేమిన వాళ్ళరా ధనాన్ని సంపాదించుకోవటం కాదు, అదేవిధంగా ఆస్తులు సంపాదించుకోవటం కాదు. ఎలా అయ్యా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు? ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరముగా రొట్టెను విరిచి ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చాడు అంటే, అనేక మందిని దేవుని యొక్క సాక్షి కొరకు నిలవబెడతారని, దేవాతి దేవుడు ప్రేమిన వలన అనేక మందికి సువార్త చెబుతారని దేవుడు తన యొక్క శరీరాన్ని తన శిష్యులకిచ్చి ఆశీర్వదించాడు.
ఈరోజు ఆశీర్వాదించినటువంటి నిజంగా ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాము. కానీ ప్రేమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క బిడ్డలు అనేక మంది నశించిపోతుంటే నిజంగా ఆశీర్వదింపబడినటువంటి జనముగా ఉన్నటువంటి మనము, ఆ ఆశీర్వాదమునకు కర్తలుగా ఉన్నటువంటి మనము ప్రేమైన వాళ్ళరా ఈరోజు ఆయన యొక్క ప్రేమను ప్రచురించలేకపోతున్నాము అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. దేవుని బిడ్డలుగా ప్రేమైన వాళ్ళరా ఎలా ఉండాలని తెలియజేస్తున్నట్టు ఆలోచనలకు వెళ్తే ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. మనం చదువుతూ ఉంటాము కదా, ప్రతి నెలలో మొదటి వారం 11వ అధ్యాయం ప్రేమైన వాళ్ళరా అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రేమైన 11వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువు. 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునెప్పడెల్లడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. మీ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏం చేయాలంటండి? ఆశీర్వాదపు బల్లలో చేతులుంచుచున్నటువంటి మనము, ఆశీర్వాదించినటువంటి దేవాతి దేవుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మనము, ఆయన యొక్క పవిత్రమైనటువంటి శరీరములో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము, ఆయన రక్తములో, పవిత్రమైనటువంటి రక్తములో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము ఏమి చేయాలయ్యా అన్న ఆలోచనకు వెళ్తే అక్కడ చెబుతున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా, ఆయన మరణమును ప్రచురించెదురు అంటున్నాడు. ఏం చేయాలంటే మనము చెప్పాలండి, దేవుని యొక్క సువార్త చెప్పాలి. ఆశీర్వదింపబడినటువంటి ఆ బల్లలో పాలు పంపులు పొందుచున్నటువంటి మనము, ఆయన యొక్క శరీరాన్ని తినుచున్నటువంటి మనము, ఆయన రక్తాన్ని త్రాగుచున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఆయన మరణాన్ని ప్రచురించుదురు అన్నాడు. అంటే చెప్పాలి. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము మొదటి వారం నెలలో ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుచు ప్రియమైన వాళ్ళరా ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగి ప్రియమైన వాళ్ళరా మనం మౌనంగా ఉండిపోతున్నాం. దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోవట్లేదు. ఆశీర్వదించినటువంటి ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగుచున్నటువంటి మనము అనేక మందికి ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ఇదిగో ఆశీర్వాదపు కర్తలుగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అనేక మందిని ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించి పరలోకానికి నడిపించే పనిలో ఉండాలని దేవాతి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడండి. ఆయన ఆశీర్వదించినటువంటి ఆయన శరీరములో, ఆయన ఆశీర్వదించినటువంటి ఆయన పవిత్రమైనటువంటి యవ్వన రక్తములో పాలు పంపులు పొందే అవకాశాన్ని దేవుడు మనకు కలిగజేశాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమిన వలరా గలతీయులకు రాసినటువంటి పత్రిక ఎలా చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశీర్వదించినది ఏంటి అన్న ఆలోచనకు వెళ్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ప్రేమిన వలరా 3వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒక్కసారి చదువుదాం. 8వ వచనం నుంచి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ప్రేమిన వాళ్ళరా అన్యజనులు ఎవరయ్యా? అన్యజనులు, దేవుని ఎరగని బిడ్డలు అన్యజనులు. ఆ అన్యజనులు ప్రేమిన వాళ్ళరా ఎలా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, ఆ అన్యజనులు ఎలా ఆశీర్వదింపబడుతున్నారు, ఎలా దీవింపబడుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ముందుగానే దేవుడు చెబుతున్నటువంటి మాటలు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాస సంబంధులు ఎవరయ్యా? ఆశీర్వదింపబడిన వారు. విశ్వాస సంబంధులు ఎవరయ్యా? ఆశీర్వదింపబడినటువంటి వారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆయన శరీరమును, ఆయన రక్తమును
ప్రేమిన వలన ఎవరైతే ఆయన యొక్క రక్తములో ఆశీర్వదింపబడినటువంటి పాత్రలో పాలు పంపులు పొందుతున్నారో వారిని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, వారు నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతులు అంటున్నాడు ప్రేమిన వలన. అంతేకాదండి, 13వ వచనం ఒక్కసారి చదువుదాం చూడండి. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రేమిన వలన ఎందుకయ్యా ఆయన బలైపోయాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు శాపమైపోయాడు? ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి నలిగిపోయాడన్న ఆలోచనలకు వెళ్తే, నిన్ను నన్ను ప్రేమిన వలన ఇదిగో ఆశీర్వాదపు బల్లలోనికి దేవాతి దేవుడు నడిపించటానికండి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన శాపముగా మారిపోయాడు మన కొరకుండి. ఆలోచించారా? ఎందుకు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమిన వలన బెత్తలతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు? ప్రేమిన వలన ఎందుకు ఆయన నోముపై ఉమ్మ వేశారు? ఎందుకు ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటం? ప్రేమిన వలన ఎందుకు ఈ లోకంలో ఆయన అంతగా ప్రేమిన వలన ఆయన శ్రమ పడ్డాడు అన్న ఆలోచనకు వెళ్తే, అయ్యా దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచినది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలోనికి నడిపించటానికి మొదటిగా దేవుడు ఇదిగో ఒక ఆశీర్వాదపు బల్లలోనికి దేవాతి దేవుడు నడిపిస్తున్నాడయ్యా, నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ యొక్క ఆశీర్వాద బల్లకు ఇంకా మనము దూరంగా ఉంటున్నామా? అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, ఇదిగో ఆయన ఆశీర్వదించినది ఆయన శరీరము, ఆయన ఆశీర్వదించినది ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము ప్రేమిన వలన. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరొకసారి మాట చదువుతాం చూడండి. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అయ్యా మనల్ని విమోచించింది ఎందుకో తెలుసా? ఇదిగో ఈ ఆశీర్వాదపు బల్లలోనికి దేవాతి దేవుడు మనల్ని నడిపించటానికి అండి. ఆలోచించిన ప్రేమిన వలన ఎందుకు దేవుడు ఈ విధంగా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, ఎందుకు దేవుడు ఈ విధంగా మనల్ని జీవింపజేస్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, అయ్యా దేవుడు మనకిచ్చి గొప్ప రాజ్యం, ఆ పరలోక రాజ్యంలో ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకంలో ప్రేమిన వలన మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన ఆశీర్వదించినటువంటి ఆయన శరీరము, ఆయన ఆశీర్వదించినటువంటి ఆయన రక్తము ఎవరైతే ప్రేమిన వలన ఇదిగో ఆ యొక్క ఆశీర్వాదపు బల్లలో చేతులుంచుతారో వారిని దేవుడు అంటున్నటువంటి మాటలు, నీతిమంతులు, వీరిదే పరలోక రాజ్యం అంటున్నాడండి. వీరిదే పరలోక రాజ్యం అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమిన వలన మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చదువుదాము. 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటే కదా. ఏంటండి ఆ మాట? చూడండి ఒక్కసారి ఆ మాట అందరం చదువుదామా. మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటే కదా అంటున్నాడండి. చూడండి ప్రేమిన వల్ల, చూడండి పుట్టినోట్లో ఏమని వ్రాయబడిందంట? మనము దీవించి ఆశీర్వచనపు అన్న కాడ 3వ వచనం ఏమని చూడండి, గిన్నె అని వ్రాయబడిందండి. అంతేకాదు ఆ పాత్రలోనిది 4వ పుట్టినోట్లో ఏమని చూడండి, మనము స్తుతించుచు స్తుతి పాత్రలోనిది. స్తుతించు స్తుతి పాత్ర ప్రేమిన వలరా అది ఆశీర్వాదపు పాత్ర. ఆ ఆశీర్వాద పాత్రలో ఏమున్నది అన్న ఆలోచనకు వెళ్తే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము ప్రేమిన వలరా, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క శరీరము, ఆయన శరీరము గురించి ఆయన మొదటిగా ప్రేమిన వలరా శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తూ ఉన్నాడంట? ఆశీర్వదించి.
ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అయ్యా, ఆశీర్వాద కర్తలుగా మనల్ని దేవుడు ఉంచాడు. అన్యజనులుగా ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమతో, ఆయన కృపతో ఆయన కాచి కాపాడి ప్రేమిన వలన ఆశీర్వాదపు కర్తలుగా, ఆశీర్వదించినటువంటి బిడ్డలుగా, ఆశీర్వదించినటువంటి కుటుంబాలుగా దేవుడు ఉంచాడు ప్రేమిన వలన. అయితే ఆ ఆశీర్వాదపు ఆ పాత్రలో ఇంకా ఎందుకు మనం దూరంగా ఉంటున్నాం, ఎందుకు ఇంకా దూరంగా మనం బ్రతుకుతున్నాము అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలన నిజంగా దేవాతి దేవుడు మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమిన వలన. ఆ పాత్ర దగ్గరికి నడిపించటానికండి, ఆ పాత్ర దగ్గరికి నడిపించటానికి, ఆ ఆశీర్వచనపు ప్రేమిన వలన నిజంగా ఆ పాత్ర దగ్గరికి నడిపించటానికి మహనీయుడు నలిగిపోయాడు ప్రేమిన వలన. మహనీయుడు నలిగిపోయాడు. దేవుడు ఎందుకు మనల్ని ఈ విధంగా బ్రతికిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలన ఆ ఆశీర్వాదపు పాత్రలోనికి ప్రేమిన వలన మనమందరము పాలు పంపులు పొందాలని, ఆ పరలోక రాజ్యంలో మనం ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఆ పరలోకములో ఉండాలని దేవాతి దేవుడు ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, ఎంతో కృపను ఆయన చూపిస్తూ ఉన్నాడు ప్రేమిన వలన. నిజంగా దేవుడు ప్రేమిన వలన ఆయన చూపినటువంటి కృప, ఆయన చూపినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరండి, ఎవరు చూపించలేరు. ఇంకా ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు, ఇంకా ఆయన బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, ఇంకా ఆయన ప్రేమిన వలన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రేమిన వలన. ఒక్కసారి చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రేమిన వలన. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అంటున్నాడు. ఎందుకు పిలువబడ్డామంటే మనము ఎందుకు పిలువబడ్డామంట చెప్పాలి, మళ్ళా చెప్పాలి. ఆశీర్వాదమునకు వారసులగుటకు ప్రేమిన వలరా దేవుని పిల్లలుగా మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసండి. దేవుని బిడ్డలుగా ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. అయ్యా, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఎందుకు ఆయన ఆశీర్వదింపబడటానికి పిలుస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఇదిగో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఇదిగో ఆయన యొక్క రక్తములోనికి, ఆయన యొక్క శరీరంలోనికి ప్రేమిన వలన పాలు పంపులు పొందటానికి దేవుడు ప్రేమిన వలన మనల్ని ఏం చేశాడంట? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అని చెప్తూ ఉన్నాడు. మీరు పిలువబడితిరి ప్రేమిన వలన. అమూల్యమైనటువంటి రక్తం అండి, అమూల్యమైనటువంటి రక్తము. చూడండి 19వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఇదే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూలమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగురు కదా. ఎందుకయ్యా దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు? ఎందుకు దేవుడు ప్రేమిన వలన ఆ ఆశీర్వచనపు పాత్రలోనికి ప్రేమిన వలన మనల్ని నడిపిస్తున్నాడు? ఆ అమూల్యమైనటువంటి రక్తం ప్రేమిన వలన, అమూల్యమైనటువంటి రక్తము నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి కదా, విమోచింపబడితిరి కదా. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రేమిన వలన ఎవరైతే ఆయన యొక్క రక్తములో కడుగబడతారో వారు ప్రేమిన వలన దేవుడు చెప్తున్నటువంటి మాట, వారు నీతిమంతులు అంటున్నాడు, వారు నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతుల గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి, సమయం లేదు కానీ సామెతల గ్రంథం ఒక్క మాట చూద్దాం. చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదువుమా. 6వ వచనం త్వరగా. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చునంటున్నాడు. ఎవరి మీదకి వస్తున్నాయంటే ఆశీర్వాదము చెప్పాలి. ఎవరి మీదకి వస్తున్నాయంట? నీతిమంతుల తల మీదకి ప్రేమిన వలన. ఎవరయ్యా నీతిమంతులు? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారు నీతిమంతులు. అంతేకాదని మరొక మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం చూడండి. 3వ అధ్యాయము 33వ వచనం. 3వ అధ్యాయము 33వ వచనం చదవండి అమ్మా.
భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంట ఆయన? నీతిమంతుల నివాస స్థలమును. ప్రేమిన వల్లరా, ఇంకా మనము దేవుని దూరంగా ఉంటున్నామేమో, ఇంకా నీతిమంతులుగా మనము తీర్చబడకుండా ప్రేమిన వల్లరా ఆ ఆశీర్వాదపు బల్లకు దూరంగా ఉంటున్నామేమో. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. దేవుడు ప్రేమిన వల్ల తన పిల్లలందరినీ, తన పిల్లల యొక్క కుటుంబాలను దేవుడు ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాద బల్లకు ప్రేమిన వల్లరా మనం దూరం కావద్దండి. ఆయన అమూల్యమైనటువంటి రక్తానికి, ఆయన విలువైనటువంటి ఆయన యొక్క శరీరానికి మనం దూరం కావద్దు. ఇంకా రక్షణ లేకుండా బ్రతుకుతున్నామేమో, ఇంకా రక్షణ లేకుండా మనం బ్రతుకుతున్నామేమో. అయ్యా, ఇది మిక్కిలి అనుకూల సమయ జీవితం గురించి ఆలోచిద్దామా? ఈ జీవితం ఏమైనా చాలా గొప్పదాన్న ఆలోచనలకు వెళ్తే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అండి ఈ జీవితం. ప్రేమిన వల్లరా ఈ జీవితం కొరకు మనం ప్రయాసపడుతున్నాము, కానీ దేవుడిచ్చేటువంటి గొప్ప జీవితం కొరకు, ఆ పరలోకం కొరకు ప్రేమిన వల్లరా మనం మర్చిపోతూ ఉన్నాము. అయ్యా వద్దు. దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ఇదిగో ఆ ఆశీర్వాదపు బల్లలో దేవుడు చేతులుంచి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆశీర్వదించినది ప్రేమిన వల్లరా ఆయన శరీరము, ఆయన రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? మనము ఆశీర్వాద కర్తలుగా అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ప్రేమిన వల్లరా ఆ అవకాశాన్ని మనం కోల్పోదామా? వద్దు. ఆయన యొక్క విలువైనటువంటి రక్తంలో పాలు పంపులు పొందుదాం. ఆ విలువైనటువంటి శరీరంలో ప్రేమిన వల్లరా పాలు పంపులు పొందుదాం. ఇదిగో ఆశీర్వాదపు బాలను మనం సమీపించుదాం. ప్రేమిన వల్లరా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం లేక ప్రేమిన వల్లరా అనేక మంది ఇదిగో ఈ లోక జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నిజంగా దేవుని యొక్క మాటలే ఇదిగో ఒకవేళ నీ హృదయాన్ని తాకితే, ఆశీర్వాదపు పాత్రలో ఉన్నటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్తము దగ్గరికి ప్రేమిన వల్లరా దేవుడు ఈరోజు అడుగుతున్నటువంటి మాటలు. ఒకవేళ దేవుడు నిజంగా ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తంలోనికి, అమూల్యమైనటువంటి శరీరంలోనికి వస్తే ప్రేమిన వల్లరా దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యంలోనికి నడిపిస్తానంటున్నాడండి. ఎవరైతే ఆయన శరీరము తింటారో, ఎవరైతే ఆయన రక్తము త్రాగుతారో వారే నిత్య జీవము కలవారు అని చెబుతూ ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది పరలోకం. ఆ పరలోకం. ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఇదిగో ఆ ఆశీర్వాదపు పాత్రలోనికి మనం రావాలి. ప్రియమైన వాళ్ళరా మనం రావాలి. దేవుడు కోరుతున్నది. కాబట్టి ఎవరైతే ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందాలని ఆశ కలిగి సిద్ధపడి వచ్చి ఉన్నారో, అయితే వారు మోకరించినట్లయితే